మన ప్రభు జ్ఞాన భాస్కరుడు, వేదాంత వేదాంత భాస్కరుడు. ఆయనకు ప్రాపంచికంగా ఎంత విలువైన సంఘటనలు మనకు తెలుపుతున్నారు. ఆధ్యాత్మికంగా కూడా అటువంటి ఎంతో పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాలను వారు ఇవ్వగలను అని చక్కగా ఒక చక్కనైన పద్యం పాడుతుంటే భక్తుల ఆనందం భూమి ఆకాశము ఒక్కటైపోయిందన్నమాట. స్వామి మన యొక్క భక్తుల స్థితికి దిగి మనకు అర్థమయ్యేలా మనకు బోధిస్తున్నారంటే నిజంగా వారి యొక్క ఓపిక, వారి యొక్క దయ, దాక్షిణ్యం ఇంత అంత అని చెప్పడానికి సాధ్యమే కాదు. కానీ విందామా? పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా, సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరూ రారురా, కోట ఏడు చుట్టురా, కోట లోపల తోటరా, తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా, నదిలో పొంగే ప్రీతి ఊట, అనురాగమనే ఆ నీట, తడుపబడిన హృదయ తోట, ప్రేమ మొలక అందులో నాట, మనసులోని మన మాట అది ఏ మొదల బాట. ఆటువైనది చెట్టురా, పట్టునైనది కొమ్మరా, పాటు తప్పి పట్టు విడిచె పరబ్రహ్మమే చేరురా, సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరూ రారురా, కోట ఏడు చుట్టురా, కోట లోపల తోటరా, తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా, నదిలో పొంగే ప్రతి ఊట, అనురాగమనే ఆ నీట, తడుపబడిన హృదయ తోట, ప్రేమ మొలక అందులో నాట, మనసులోని మన మాట అది ఏ మధుర బాట అని స్వామి చెప్తుంటే ఇంకా ఆ సభలో ఆనంద కరతాళ ధనులు దద్దరిల్లిపోయిందన్నమాట. భక్తులు ఆ యొక్క ఆనందంతో ఉప్పొంగిపోయారు. భక్తుల యొక్క ఆనందం చూస్తుంటే ప్రభువు కూడా ఎంతో ఆనందంగా మమ్మల్ని వీక్షిస్తూ ఆనందిస్తున్నారు. ఈ యొక్క మాటలను, ఈ యొక్క పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. స్వామి అన్నారు, కష్టపట్టు ఎప్పుడు అలాగే ఉంటే ఇంకా నేర్చుకోలేదు ఎప్పుడు, తెలుసుకోలేదు ఎప్పుడు అంటూ ఆ యొక్క పద్యానికి చక్కగా అర్థాన్ని తెలిపించారు. చెట్టుకు కొమ్మ ఎలా ఆధారమో భక్తుడికి భగవంతుడు అంత ఆధారం. భగవంతుడి ఒడిలో నీవు నిలబడి జారిపడినా పరబ్రహ్మమే చేరుతావే కానీ వేరే ఎక్కడా పోవడానికి వీలు లేదు అని ప్రభు బల్లగుద్ది సెలవిచ్చారు. అయితే ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే హృదయం అనే కోట లోపల, ఆ కోట లోపల తోటలో ఉన్నాడు అని అన్నాడు. అంటూ ఆ యొక్క తోటను చేరాలంటే ఏ విధంగా చేరాలి అని అడిగితే స్వామి అంటున్నారు, ఆ కోట ఏడు చుట్టురా, ఆ కోట లోపల తోటరా, తోటలోనికి పాదం అంటే దారి తెలియదు ఎట్ట స్వామి. దారి తెలియనప్పుడు మరి ఎలా వెళతాం, మరి ఎలా మాకు సాధ్యం అని అంటుంటే మీరు నడుస్తూ ఉంటే అటారుగా ఆ బాట మీకు దారి చూపిస్తుంది అని అంటూ ఆ తోటను చేరిన తర్వాత ఏమి చేయాలి స్వామి అని అంటే అనురాగం అనే యొక్క అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ అనురాగం అనే నీటిలో ప్రేమ మొలకను నాటాలి. ఆ ప్రేమ మొలకను
ఎప్పుడైతే నాటావో ఆ ప్రేమ విజృంభించి ప్రేమ నదులుగా పారి ప్రవహించి సముద్రం రీతిగా అవి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రేమ నీటిలో ఆ ప్రేమ బాటలో మీరు పయనించి అందులో మునిగిపోవాలి. అది మధుర బాట అని అంటుంటే నిజంగా హృదయాలు ఎంత బద్దలైపోయిందో, ఆనందంతో చెదరిపోయిందో చెప్పడానికి సాధ్యం. అతీతం అతీతం, భావాతీతం, భాషాతీతం ప్రభు యొక్క చక్కని మృదువైన ఆ మాటలు, ఆ యొక్క భాష ప్రాస అది ఒక్క స్వామికి తప్పితే ఇంకెవరికి సాధ్యం కాదు. కాబట్టి మనం కూడా చక్కగా అర్థం చేసుకొని ఆ చక్కని విందు భోజనాన్ని ఆరగించి ప్రభు చెప్పిన ప్రతి మాట ముత్యాల మూట. కాబట్టి ఆ యొక్క మూటను విప్పి అందులో ఉన్నటువంటి ఆ 10 రత్నాలన్నింటి తీసి ఒక్కొక్క ముత్యాన్ని మనం చక్కగా ఆనందిస్తూ అలంకరించుకొని నిజమైన ఆదర్శమూర్తులం కావాలి. ఇంతసేపు స్వామి ఇంతగా ప్రేమతో చెప్పినందుకు మనం ఇంకా మూర్ఖులమై చలిస్తుంటే మనల్ని బాగు చేసేదేవారు. స్వామి కన్నా మించిన దైవం లేదు 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 అని చక్కగా నేర్పిస్తున్నారు. కాబట్టి స్వామి యొక్క మాటలను దాని యొక్క తగిన విధానాన్ని మనం ఆచరించి ఆదర్శప్రాయులం కావాలి.